అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. బిడ్డలను కంటాం కానీ వాళ్ళ రాతలను కనం కదండి. ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డలందరూ బాగుండాలి, వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ చాలామంది తల్లిదండ్రులు నాకేమి మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అందరిలాంటి పిల్లలు కాదు, మా వాళ్ళు మంచి పిల్లలు, వాళ్ళని ఎంతో ఇదిగా పెంచాము, మంచిగా పెంచాము, అది మా పెంపకం, మా పిల్లలు బాగా ఉంటారు, బాగా చూస్తారు మమ్మల్ని ముసలి వయసులో వాళ్ళు చూడక ఎవరు చూస్తారు, మా పెంపకం అలాంటిది అనే తల్లిదండ్రులు కూడా ఈరోజు ఏడుస్తున్నారండి. ఎందుకంటే వచ్చిన కోడళ్ళు చూస్తారండి, చూడరు. వాళ్ళకి తల్లే అత్త అత్తేనంట. ఆ విధంగా కోడళ్ళు ఈ రోజుల్లో ఉన్నప్పుడు వాళ్ళని నమ్ముకొని ఏం చేయాలండి? అందుకని ప్రతి తల్లిదండ్రి కూడా కొంచెం ఎత్తి పెట్టుకొని ఉంచుకోవాలి, వాళ్ళకి ఉండాలండి. ఎందుకంటే పిల్లలు చూస్తారులే అనుకోకూడదు. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఎక్స్ట్రా మనుషులుగా వాళ్ళకు ఒక అడ్డంగా ఉంటారు. వాళ్ళకి చెయ్యాలా మేము సేవ? మేమే ఎందుకు చేయాలి? పెద్ద కొడుకున్నాడు కదా, ఆయన దగ్గరికి పంపించు, నువ్వు ఒక్కడే పుట్టావా ఏంటి అని అంటారు. ఆస్తులు పంచుకునేటప్పుడు అట్ట అనరు, మాకు ఎక్కువ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని అంటారు. తల్లిదండ్రులు చూడాలనుకుంటే మాత్రం చూసేవాళ్ళు ఎవ్వరు ఈ రోజుల్లో ఉండరండి. ఆ ఆశలే పెట్టుకోకూడదు. పిల్లలు చూస్తారే, మాకు ఇంకేముంది, వాళ్లే కదా మాకు అనుకోకూడదండి. ఈ రోజుల్లో వాళ్ళకంటూ ఏదో ఒకటి ఉండాలి. కనీసం అండి ఉండటానికి అద్దె ఇల్లు కాకుండా ఏదైనా ఒక చిన్న గుడిసైనా సరే, లేకపోతే ఒక రేకులు ఇల్లు అయినా సరే, చిన్నదైనా సరే సొంత ఇల్లు అనేది ఆ ముసలి వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే అద్దెళ్ళల్లో మాకు దగ్గరలోనే ఒకళ్ళు ఉన్నారండి, అద్దెంట్లో చనిపోయినారు. ఆ శవాన్ని కూడా ఇంట్లో పెట్టనీయలేదు. ఆ శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళు రోడ్డు మీద ఒక టెంట్ వేసుకొని దాని కింద పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంట్లోకి కూడా రానివ్వలా. అద్దింట్లో ఉంటే అంతేనండి. అదే సొంత ఇల్లు అయితే ఏదైనా ఒక సాల తాటాకులు వేసుకున్న ఇల్లు అయినా, ఒక రేకుల షెడ్ అయినా, సొంత ఇల్లు అనేది ఉంటే మంచిదండి. ఎవరికైనా సరే ముసలి వయసులో ఉండటానికి ఏదో దాంట్లో ఏదో వండుకొని తింటారు, పిల్లలు చూస్తారు అనుకునే రోజులు కాదు ఇది. ఈ రోజుల్లో ఎవ్వరు చూడరు అసలు. పిల్లల మీద ఆధారపడకూడదు. ఏదైనా సరే మనకంటూ ఒకటి వయసులోనే కాస్త సంపాదించుకొని మనకంటూ ఒకటి పెట్టుకోవాలి, ఒక ఇన్కమ్ అనేది ఉంచుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి తల్లిదండ్రులు. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళాలన్నా డబ్బు కట్టాలి, డబ్బు కట్టి ఉండాల్సిందే. డబ్బు లేకపోతే ఎక్కడా కూడా రానివ్వరు. ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా అయితే ఎవరు చూడరండి. ఆ విధంగా చాలామంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉన్నారు, అనాథాశ్రమాలు ఉన్నాయి. కానీ అంతదాకా ఎందుకు? ఏదైనా చిన్న స్థలం ఉంటే అది వయసులోనే పెట్టుకోవాలండి. ఎవరైనా సరే ముసలి వయసు దాకా పిల్లలు ఉన్నారు, మాకు ఆధారం, మమ్మల్ని బాగా చూస్తారు అనుకునే రోజులే కాదండి ఈ రోజుల్లో. ఎవ్వరు చూడరు, చాలా ఇబ్బందులు పడతారు అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఎన్నో జీవితాలు మేము చూస్తుంటాము. వాళ్ళకి ఒకటి ఏర్పరచుకోవాలి, అంతేనండి. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు చూడక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేనోళ్ళు ఉన్నారు. కొడుకులు ఉండి కూడా పట్టించుకోరు ఈ రోజుల్లో. అవును, నువ్వు ఒక్కడవే కన్నావా, అందరు గంటలు లేదా అనే టైప్లో వచ్చేస్తున్నారు. అట్లా మాట్లాడుతున్నారు. ఎవడు కనమన్నాడు? మేము కనమన్నామా? చూడాలని రూలా అనే కొడుకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఎవరి మీద కూడా ఎవరో ఆధారపడకూడదు ఈ రోజుల్లో అని నా అభిప్రాయం అండి. మీరందరూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి,